హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను యశు వ్లాగ్‌కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్‌లోని ఐకియాకి అయితే వెళ్ళామండి. ఐకియాకు వెళ్ళడం నేను ఇది మొదటిసారి అండి. నేను పిల్లలు మా అక్కయ్య వాళ్ళతో అందరం కలిసి వెళ్ళామండి. ఇదిగోండి బయట నుంచి చూపిస్తున్నాయండి ఐకియా మాల్ మొత్తం. చాలా పెద్దగా ఉందండి. అసలు వన్ డే అయితే సరిపోదండి. మొత్తం ఐకియా మొత్తం తిరగాలంటే మనకు ఖచ్చితంగా వన్ డే అయినా పడుతుందండి. నేనైతే ఈ వీడియోలో మొత్తం మీకు చూపించలేకపోతున్నాను. ఓన్లీ ఫుడ్ సెక్షన్ చూపిస్తున్నానండి. అయితే మేము ఐకియాలో ఏమేమి తిన్నామో అది జస్ట్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ చూపిస్తానండి. ఇదిగోండి మా పిల్లలైతే ఈ ఫుడ్ సెక్షన్ దిక్కొచ్చామండి. ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉన్నదో వాళ్ళే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారండి ఏం తిందాం అమ్మ అని. ఇదిగోండి మొత్తం ఇవన్నీ ఫుడ్డే అండి, వెజిటేరియనే అండి. స్నాక్స్ ఇదిగోండి మొత్తం వెజ్. ఇక వెజ్ అండి ఇటు దిక్కు. అటు దిక్కేమో నాన్ వెజ్ ఉన్నాయి. ఒక దిక్కేమో కేక్స్, ఇటు దిక్కేమో నాన్ వెజ్ అండి. ఇదిగోండి మొత్తం నాన్ వెజ్. మనం ఏం సెలెక్ట్ చేసే అవసరం లేదండి. ఆల్రెడీ పిల్లలే ఇది కావాలమ్మా అది కావాలమ్మా అని వాళ్ళే స్టార్ట్ చేసేసారు. ఇదిగోండి వాటి నేమ్స్ కూడా మాకు తెలియదండి. ఇదిగోండి పిల్లలు ఇదిగోండి చాలా పెద్దగా ఉందండి ఐకియా మాల్. వీటిలో రేట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇగో వీడైతే పెద్దోడైతే కోకోనట్ బిస్కెట్ అయితే తీసుకున్నాడు. ఇక మా ట్రాలీ అయితే చూడండి. మనం మాకు ఈ ట్రాలీ తీసుకొని వెళ్ళాలండి. మనకు నచ్చినవి అన్నీ దీని మీద పెట్టించుకొని ఇక్కడ వచ్చి బయట వచ్చి బిల్లింగ్ వేసుకొని రావాలండి. ఇదిగోండి చిన్నోడైతే కేక్ కావాలన్నాడు. ఇదిగోండి వాడైతే పట్టుకున్నాడు. చాలా పెద్దగా ఉందండి. మొదటిసారి నా వీడియో చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా షాపింగ్ ఏమేమి చేసామో అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడైతే పిల్లలు తింటున్నారండి. వాడైతే కేక్ కావాలన్నాడు అండి చిన్నోడు. ఫస్ట్ అయితే వాడికైతే ఒక కేక్ తీసుకున్నామండి. వీడేమో ఇంకేమేమో తీసుకున్నాడు. ఇదిగోండి ఇలా మా ఐకియాలో మా ఫుడ్ సెక్షన్ మొత్తం చూడండి. చాలా రేట్స్ కూడా ఎక్కువనే ఉంటాయండి దీంట్లో. మొత్తం అయిపోయినాక మనం తిన్న తర్వాత మన ప్లేట్స్ ఇలా పోతాయో మీరు ఎప్పుడైనా చూసారా అండి? ఇదిగోండి ఈ వీడియోలో చూడండి. ఇవన్నీ మనం తిన్నాం కదా, తిన్నాక మన ప్లేట్స్ అన్నీ ఎలా వెళ్తున్నాయో చూడండి. ఇదైతే నేను ఫస్ట్ సారి అండి ఇలా చూడడం. మా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా చూస్తున్నారు. దాని మీద మనం కూర్చుంటే మనం కూడా వెళ్తామా అని అడుగుతున్నాడు మా పెద్దోడైతే. ఇదిగోండి ఆ ప్లేట్లన్నీ ఆపుతున్నాడు. ఇదిగోండి ఇట్లా ట్రైన్ లాగా అమ్మ ట్రైన్ లాగా పోతున్నాయి అంటున్నాడు. కానీ వదులు నాన్న అని చేతి తీసేసానండి. ఇంకొక ట్రే కూడా పట్టుకున్నాడు. ఇదైతే వెరైటీగా ఉంది కదండి. ఎప్పుడైనా చూసారా మీరు? చూస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఐక్యలో అయితే ఉంది, ఇంకెక్కడైతే నేను చూడలేనండి. ఇదే మొదటిసారి. ఇగోండి ఇవన్నీ మనం తిన్నాక మనకు లాస్ట్ అయితే ఒక మంచి వేడి వేడి కాఫీ అయినా టీ అయినా ఉంటే బాగుంటుంది కదండి. ఒక కాఫీ తాగుదామని ఒక కాఫీ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి కాఫీ ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? ఈ కప్పు మనం తీసుకుంటాం కదండి. ఒక్క కప్పు తీసుకుంటాం అనుకో మనం ఎన్ని కాఫీలైనా తాగొచ్చండి. అంటే ఒక కప్ తీసుకున్నాం కదా, ఆ కప్తోని మనం కాఫీ తాగొచ్చు. మళ్ళీ అదే కప్లో మనం ఇక్కడ జ్యూస్ ఉన్నాయి, వాటర్ మిలన్ జ్యూస్, చాలా వెరైటీస్ జ్యూసెస్ ఉన్నాయండి. ఎన్నైనా తాగొచ్చు. కానీ ఓన్లీ కప్పు 99 రూపీస్, 100 రూపీస్ అనుకుంటా అండి. ఇదిగోండి ఇలా మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. మా చిన్నోడు పెద్దోడు అన్నీ చాలా వెరైటీస్ జ్యూసెస్ ఉన్నాయండి. 90 రూపీస్. అదిగోండి చూడండి ఇక్కడ మొత్తం సెక్షన్. పెద్దోడైతే వాడేమో ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి వాడైతే. ఇంకా చాలా షాపింగ్ అటు చూసాము అండి. ఇంకా అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మేము ఐకియాలో ఏమేమి షాపింగ్ చేసాము, పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలో మొత్తం ఓన్లీ ఫుడ్ సెక్షనే చూపిస్తున్నానండి. మా షాపింగ్ అంతా అయిపోయినాక మొత్తం ఐకియా మొత్తం తిరిగాక నెక్స్ట్ క్లోజ్ చేసే టైంకి ఇదిగోండి చూడండి ఎవ్వరు కూడా లేరు. నెక్స్ట్ పిల్లలు ఐస్ క్రీమ్ తింటారు అంటే ఇక లాస్ట్కి మేము ఐస్ క్రీమ్ సెక్షన్కి అయితే వచ్చామండి. ఇదైతే ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అంట అండి. అస్సలు బాగాలేదమ్మా అని అంటుండు. దీనికంటే మన డీమార్ట్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంటుందమ్మా అని అంటుండు. బాగాలేదని అంటుండు. చూసారా, ఇది కొంచెం మ్యాంగో ఫ్లేవర్ ఉంది. వాడికి కొంచెం నచ్చలేదు కావచ్చండి. మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి ఇద్దరు పిల్లలు అయితే కూర్చున్నారు. చాలా వెరైటీగా ఉందండి ఐకియాలో ఫుడ్డు. మొదటిసారి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నా వీడియో చూడండి ఫుడ్ ఎలాగుందో. ఇదిగోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐకియా మొత్తం తిరగడానికి అయితే కంపల్సరీ వన్ డే అయితే దానికి కేటాయించాలండి. మంచిగా తిరిగి మొత్తం చూడొచ్చు. ఒక 1 అవర్ వెళ్ళేసి వద్దామంటే అస్సలు సెట్ అవ్వదండి. మొత్తం 1 అవర్లో అసలు
మనం వెళ్ళి వచ్చడానికే అవుతుందండి. ఫుడ్ సెక్షన్ దగ్గరనే మనకి 1½ అవర్ అయిపోయిందండి మాకైతే. ఇదిగోండి మాల్ మొత్తం చూడండి. జస్ట్ ఇది ఒక సెక్షన్ చూపిస్తున్నాను. మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.